అందరికీ నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారనే న్యూస్ అయితే వినపడుతుంది. బట్ అఫీషియల్గా రాలేదు ఇంకా. బట్ ఆ రకమైన ఆ పదవి కనుక ఆయనకు వచ్చినట్టయితే జన సైనికులు నిజంగానే పండుగ చేసుకోవాల్సిన విషయం అది. ఎందుకంటే ఆయన హోదా ఏమాత్రం తగ్గకుండా మంచి పదవిలో ఆయన చూసుకుని ఆయన కార్యక్రమాలు చేసే విధానంలో రేపొద్దున చూసుకుని మురిసిపోవడానికి ఇదొక మంచి అవకాశం. ఇదొక న్యూ ఎరా స్టార్ట్ అవబోతుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని ఇన్నాళ్ళు పోరాటాలు చేస్తూ ఉద్యమాలు చేస్తూ రకరకాల సమస్యల మీద ఆయన సొంతంగా ఆయన డబ్బుల్ని వెచ్చించి సమస్యలు తీర్చే విధానం నుంచి ఇప్పుడు అఫీషియల్గా ఆయనకి గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్లో ఒక పదవిలో ఉండి ఒక మంత్రి పదవి కూడా ఇస్తున్నా అంటున్నారు. ఏమి ఇచ్చినా కూడా ఆయన తీరుని ఆయన పనిచేసే పందాన్ని చూసి ఆనందించడానికి చాలామంది రెడీగా ఉన్నారు. అన్ని రకాల పార్టీల్లోనూ ఉంటారు, ఆయనకి అభిమానులు ఉండరని కాదు, బయట పనిలేరు కాబట్టి ఆయన యొక్క యాక్టివ్నెస్ని, ఆయన యొక్క నిజాయితీగా పనిచేసే విధానాన్ని చూడటానికి అఫీషియల్గా ప్రభుత్వ పరంగా ఒక అధికారంలో ఉండి చేసే తీరుని చూడటానికి నిజంగా చాలామంది ఆతృతతో ఉత్సాహంగా ఉన్నారు. అందులో నేను ఒకడిని. తర్వాత రాష్ట్రానికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్స్ పోస్ట్ యొక్క వాటికి పోర్ట్ఫోలియోస్ చేశారు. రామ్మోహన్ నాయుడు గారికి వచ్చి పౌర విమానయాన శాఖ ఇచ్చారు క్యాబినెట్ మినిస్టర్ సంబంధించి. చాలా ఒక మంచి అవకాశం రాష్ట్రంలోని ఎయిర్పోర్ట్లు డెవలప్ చేసుకోవడానికి. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ సంబంధించి కానివ్వండి, దాని యొక్క డెవలప్మెంట్ ఎంత త్వరగా చేసుకునే అవకాశం ఆయనకి అవకాశం కుదురుతుంది. ఎందుకంటే ఆయన లాబింగ్ చేసుకుని కాస్త పనులు త్వరగా చేసుకుని డెవలప్మెంట్ చేసుకుంటాకి ఈ టైంలో మంచి అవకాశం రాష్ట్రానికి. అదొక బాగా కుదిరింది. తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ ఇచ్చారు. చాలా ఆయన యాక్చువల్గా గ్రామీణ వాతావరణ నేపథ్యం నుంచి వచ్చిన మనిషి. యాక్చువల్గా ఎంత హైఫై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ చేసి అమెరికాకి వెళ్ళి మంచి సంపాదించుకుని వచ్చినప్పటికీ కూడా ఆయన స్టార్ట్ అయింది యాక్చువల్గా ఆయన విలేజ్. ఎందుకంటే ఆయన విలేజ్ని ఇప్పటికీ కూడా ఆయన చాలా అపురూపంగా చూసుకుని చెప్పుకున్న మాటలను విన్నాం మనం. కాబట్టి ఆయనకి ఆ గ్రామీణ శాఖ అనేది నాకు తెలిసి చాలా ఇంప్రెసివ్గా పనిచేయడానికి ఆయనకు కొంచెం అవగాహన కూడా ఉంది కాబట్టి మంచిగా చేసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే కమ్యూనికేషన్ సంబంధించి కూడా ఇంకా ఆయన అందులో దిట్ట ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేసుకోగలుగుతారు. తర్వాత శ్రీనివాస్ వర్మ గారికి సహాయ మంత్రి ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి కింద ఇచ్చారు. అది ఒక మంచి అవకాశం రాష్ట్రానికి. ఒక టర్మ్లో ఉమ్మడి అలయన్స్ సంబంధించిన 3 కేంద్ర మంత్రులుగా మనకు ఈ టైంలో రావటం చాలా పనులు చాలా వేగవంతంగా చేసుకుంటానికి మనకి అవకాశం కుదిరింది. అదే కాకుండా పక్కన తెలంగాణలో ఉన్న బీజేపీ 2 ఎంపీలకి క్యాబినెట్లో కిషన్ రెడ్డి గారికి ఒక శాఖ ఇచ్చారు, బొగ్గు గనుల శాఖ. అలాగే బండి సంజయ్ గారికి హోంశాఖలో సహాయ మంత్రి కింద అమిత్ షా గారి కింద అసిస్ట్ చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది. ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనే 5 మంత్రులు ఉండటం, మనకి కేంద్ర మంత్రులు ఉండటం మనం. ఎందుకంటే ఇప్పుడు అలయన్స్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనం అన్ని రాష్ట్రాల్లో అన్ని అవకాశాలు ఎంత త్వరగా కుదుర్చుకొని రాష్ట్రాన్ని ఉన్న పరిస్థితి నుంచి త్వరగా ఎంత బయటకు గట్టెక్కగలమా, ఎంత త్వరగా మంచి మేలు చేయగలమా అని ఆలోచించే ఈ చేయాల్సిన తరుణంలో ఇలాగా సెంట్రల్లో కూడా మనకి మంచి పదవులు రావటం, మన చుట్టుపక్కల పైగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పక్కన, మనకి ఎటువంటి సహాయం చేయడానికైనా అందులో ఏం మొహమాటం లేదు అనుకోవచ్చు అందరూ. ఎందుకంటే కాంగ్రెస్ కదా ఈయనేం మనకు సాయం చేస్తారని. ఆయన చంద్రబాబు నాయుడు గారు స్కూల్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి ఆయన రాష్ట్రానికి ఇబ్బందికర కార్యక్రమాలు అయితే ఆయన చేయరేమో, కానీ సహాయం అందించడానికి నాకు తెలిసి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక అడుగు ముందునే ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రాల యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ అవసరం అవుతాయి. ఎవరికైనా సరే మనం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు మనకి ఇవ్వాలి. మీకు మీరే మాకు మేమే అనుకుంటే కనుక ఎండిపోతాం తప్ప ఏముండదు ఎవరికి. ఎందుకంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి, ఈగోలని పక్కన పెట్టి పనిచేయాల్సిన టైం ఇది. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది రాష్ట్రం. అంటే ఎందుకని మాట్లాడితే రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే బాగా ఒక మంచి ఉద్యోగం చేసుకునో వ్యాపారాలు చేసుకుని సంపాదించుకుని ఉన్న వాళ్ళకి అంతా బాగానే జరుగుతుంది రాష్ట్రంలో. కాకపోతే
అట్టడుగున్న వర్గాల్లో ఉన్న జనాలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. నేను చూస్తున్న పరిస్థితులు వాటి చూస్తుంటే చాలా ఆకలితో అలమటించి ఏం వ్యాపారాలు చేయాలా, ఏ రకంగా గెటన్ అవ్వాలా, ఏ రకంగా మనకు సాగుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరూ త్వరగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని ముందుకు వెళ్ళి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా జరగాలనే ఆలోచనతో డెవలప్మెంట్ ఎంత వీలైతే అంత డెవలప్మెంట్ అంత త్వరగా చేసుకోవాలి తప్ప, లేకపోతే ఈ కోలుకోవటం అనేది చాలా కష్టం అవుతుంది. అదృష్టం కొద్దీ ఈ అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అవ్వటం, దానికి సంబంధించి క్యాబినెట్ పోస్టులు సెంటర్లో మనకు రావడం, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కూడా చూడండి, ఎమ్మెల్యేల కింద గెలిచిన జనసేన ఎమ్మెల్యేల కింద గెలిచిన నాదెండ్ల మనోహర్ గారు నిన్న ఆల్రెడీ ఆ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్ పనులు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఆ ఊరికి సంబంధించిన డ్రైనేజ్ సంబంధించిన పని స్టార్ట్ చేయించేశారంట. అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఆయన ఎవరికో మాట ఇచ్చారంటే ఏదో రోడ్డు వేస్తాను గెలిస్తే అని చెప్పి ఆ పని కూడా స్టార్ట్ చేయించేశారు. అలాగే భీమవరం ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఏదో రోడ్డు మరమ్మతులకు సంబంధించి చేస్తాను, ఏదో పెండింగ్లో ఉన్నాయంట, ఆయన మాట ఇచ్చారంట. ఆయన ఆల్రెడీ పనులు స్టార్ట్ చేయించేశారు. వీళ్ళు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. పోటాపోటీగా నేను నా ఊరిని డెవలప్ చేసుకుంటాను, నేను అన్న మాట నిలబెట్టుకుంటాను, నేను అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఇలాగా ముందుకు వెళ్ళటం, ఈ అట్మాస్ఫియర్ చాలా అవసరం. యాక్చువల్గా పోటాపోటీగా ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గంలో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన పనులు వేగవంతంగా పెండింగ్ అయిన పనులుంటే క్లియర్ చేయటం కానీ, జనాలకు అందుబాటులో ఉండటం కానీ, ఇవన్నీ మంచి పరిణామం అనుకుంటున్నాను. మంచి వాతావరణంలో సెన్సిటివ్ ఇష్యూస్, సెన్సిటివ్ వాతావరణమే, కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని ముందుకు వెళ్తారని చెప్పి అలయన్స్ గవర్నమెంట్ సంబంధించిన అందరూ రాష్ట్రానికి మంచి చేస్తారని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న నేను చూశాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే వ్యక్తి కనపడలేదు నాకు ఎక్కడ కూడా వీడియోలో ఆయన. కానీ ఇంతకుముందు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనే కనిపించేవాళ్ళు. ఈ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ పర్ఫెక్ట్గా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధంగా జనాలకి ప్రొజెక్ట్ చేసి ఇగో ఈ చేస్తున్నామని చెప్పే విధానం మనకి ఎప్పుడు కనపడలేదు. అది ఒక పెద్ద మిస్టేక్ అనుకుంటున్నాను నేను ఆయన చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని సలహాదారులను నమ్ముకోవటం, కొంతమంది సలహాదారులను పెట్టుకోవటం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలకి కనెక్ట్ అయ్యి, ప్రజలతో మమేకం అయ్యి ఏదైనా పనులు చేయించాలంటే ఓట్లు అడిగేది కూడా ఎమ్మెల్యేలు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు కదా. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చి మీ నియోజకవర్గాల్లో మీరు ఈ పనులు చేసుకోండి, మీ పేరు తెచ్చుకోండి, మీరు రేపొద్దున ఓట్లు అడగడానికి వెళ్ళాలని అనే పని కాకుండా గడప గడపకి వెళ్ళండి అని చెప్పి ఈయన ఇచ్చిన పథకాలను చూపించి ఓట్లు అడగటం అంటే ఎమ్మెల్యేలు అది ఒక రకమైన డైజెస్ట్ చేసుకోలేరు. అదేంటి అన్నీ ఆయన అక్కడి నుంచి బట్టలు నొక్కేస్తున్నాడు, వీళ్ళకి ఓట్లు వేసేయాలి, మన ప్రభావం ఏముంటుంది ఇక నియోజకవర్గాల్లో అనే ఆలోచన ఉంటుంది కదా. చిన్నది నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. కాబట్టి ఏ నియోజకవర్గాలలో ఆ యొక్క ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకునే విధంగా కూడా ఖచ్చితంగా ఉండాలి. అధిష్టానానికి పేరు తేవాలి, వాళ్ళు కూడా పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓట్లు వేయడానికి వీళ్ళే కదా వెళ్ళాల్సింది. వీళ్ళు వెళ్తారో, వీళ్ళ వారసులు వెళ్తారో, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరిని వెళ్తారో, లేదా ఆల్టర్నేట్గా ఇంకొకరిని ఈ టర్మ్ అది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ నిదానంగా ఇంకొకరిని పేరు తెచ్చుకునే విధంగా తెచ్చుకోవటం, అది కదా చేయాల్సింది. ఈ సలహాదారులకు సంబంధించి జనాల్ని రుద్ది ఎవరో ఏంటో ఎక్కడి నుంచి వచ్చాడో సడన్గా గవర్నమెంట్ రంగానే వచ్చాడు, ఆయన కనిపించాడు. ప్రతి విషయంలోనూ దూరేవాళ్ళు, ఆయన ప్రతి టాపిక్లోనూ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం అంతా ఈయనే చెప్పేవాళ్ళు. ఇది ఒక పాయింట్ అవ్వచ్చేమో అని, ఎందుకంటే నేను నా ఆలోచన అలా ఉంది, చాలామంది కూడా అలా అనుకోవచ్చేమో. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ, వాళ్ళు చేయించాల్సిన పని వాళ్ళతోనే చేయించాలి. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ పేరు తెచ్చుకుని పెంపొందించుకునేలాగా ఖచ్చితంగా అధిష్టానం, అధికారం, అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి అని నా ఆలోచన.
సో చాలా మంచి జరుగుతుందని అనుకుంటున్నాం రాష్ట్రానికి. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు జరగటం, ఈ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడటం, దానికి సంబంధించిన సహాయ సహకారాలు ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకోవటం, ఇలాగ కేంద్రం నుంచి పోర్ట్ఫోలియోలు రావటం కానీ ఇవన్నీ కూడా మంచి పరిణామం, మంచి తరుణం. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది రాష్ట్రానికి సంబంధించి, అక్కడి నుంచి పనులు వేగవంతంగా ముందుకు వెళ్తాయని అనుకుంటున్నాము. ఇక మరిన్ని అప్డేట్స్ మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.